వాడికి ఏ పని అప్పగించినా పక్కగా పూర్తి చేస్తాడు. అదిగో వస్తున్నాడు. ఏంటి బా సక్సెసే కదా మామ? అందులో చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయరా. ఇప్పుడే నీ గురించి గొప్పగా బిల్డప్ ఇచ్చాను. నువ్వు ఈ పని చేయగలవా లేదా? చేయగలరా? మరి చేయరా. రే, ఏ స్టేషన్ లిమిట్ లో క్రైమ్ జరిగిందో ఆ క్రైమ్ నెంబర్, ఎఫ్ఐఆర్ కాపీ, ఆ కేసు ఫైల్ చేసిన ఆఫీసర్ లెటర్ ఇవన్నీ ఉంటేనే నేను అఫీషియల్ గా మూవ్ చేయగలుగుతాను రా. లేదంటే చాలా కష్టం మావా. కార్తిక్, కొంచెం అర్థం చేసుకో. ఆ ఫోన్లో ఏముందో నేను తెలుసుకోవాలి. ఏదో ఒకటి చేయి ప్లీజ్. అయితే మనం లీగల్ గా వెళ్తే చాలా రిస్క్ మావా. అంతేకాకుండా మా డిపార్ట్మెంట్ లో ఉన్నదంతా చాలా పాత సాఫ్ట్వేర్. దాంతో ఫైల్ రికవర్ చేయాలనుకుంటే ఉన్న ఫైల్ కూడా కరప్ట్ అయిపోతుంది. అందుకే అప్పుడప్పుడు మేమే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం. హ్యాకర్స్ వాళ్ళ దగ్గరేరా అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సరే, ద్వారక చివరిగా ఏ టవర్ రేంజ్ లో ఫోన్ మాట్లాడిందో కనిపెట్టి చెప్పగలవా? ఏంట్రా దీనికి పై అధికారుల పర్మిషన్ కావాలా? ఇలా అన్నిటికీ పర్మిషన్ తీసుకోవాలంటే వీధికి ఒక అమ్మాయి చేస్తూ ఉంటుందిరా. సరే రండి, నాకు తెలిసిన ఒక హ్యాకర్ ఉన్నాడు, మనం వాడి దగ్గరికి వెళ్దాం.